ఇండియాస్ ప్రీమియర్ యూనివర్సిటీలో బీటెక్ 100% ప్లేస్మెంట్స్, 100% ఎడ్యుకేషన్ లోన్ ఓన్లీ ఇన్ కర్ణావతి యూనివర్సిటీ, అహ్మదాబాద్. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మహానాడుకి సన్నద్ధమవుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడు కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు, 16 కమిటీలు ప్రత్యేకంగా నియమించింది పార్టీ అధినాయకత్వం. అయితే ఈ మహానాడులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏ నిర్ణయాలు ఉండొచ్చు, ఎవరిని ప్రభావితం చేయొచ్చు, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. లలిత్ కుమార్ గారు నమస్కారం. నమస్తే. మహానాడు మామూలుగానే ట్రెడిషనల్గా తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈసారి ఒక అఖండ మెజారిటీ చెప్పాలంటే 164 సీట్లతో ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడడం, కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదం. సో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ కూడా తిరగలేదని ప్రూవ్ చేయించుకున్నారు. ఇప్పుడు మహానాడు అనగానే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అయితే ఉత్సాహం ఉరకలెత్తుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఏంటి ఈ మహానాడులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు, భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసే నిర్ణయాలు ఇందులో ఉంటాయి అంటున్నారు. ఏముండొచ్చు? కేశవ్ గారు, ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఈ మహానాడు ఏదైతే ఉందో, గతంలో జరిగిన మహానాడులన్నీ ఒకెత్తు. ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఊహించని విధంగా 2019లో 35-40 ఏండ్ల పార్టీ 23 సీట్లకు పరిమితి కావటం, అది ఊహించంది ఎవరు కూడా. అదే తెలుగుదేశం పార్టీ తిరిగి 134, 135 అనుకుంటా, 135 సీట్లతో మళ్ళీ పుంజుకోవటము, కూటమిని కలుపుకొనేసి ఒక గవర్నమెంట్ ఫామ్ చేయటము. ఇదే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఆయనకు ఎవరైతే ఆయనకు అనుసంధానంగా ఆయన పాత్రలో ఇంకా నెక్స్ట్ పోషించేదానికి తన కుమారుడు లోకేష్ ఎవరైతే ఉన్నారో, ఆ లోకేష్కి కూడా రేపు ఒక ఉన్నతమైన స్థానం పార్టీలో వచ్చేదానికి, అది కూడా జగన్మోహన్ రెడ్డి జిల్లాలో, జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు కడపలో, పరిధిలోని కడపలో ఈ మహానాడు జరగబోవటము, దీంట్లో నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకునేదానికి రంగం సిద్ధం కావటము. అది జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటా లేదా రాష్ట్రానికే పరిమితం చేస్తారా? ఈ రెండిట్లో కొంచెం డైలమా ఉంది, దాంట్లో క్లారిటీ లేదు. అంటే ఎందుకంటే జాతీయ ప్రెసిడెంట్గా చంద్రబాబుకి ఆల్రెడీ ఒక ప్రెసిడెంట్ ఉంటారు కాబట్టి ఇంకా ఉండదు. ఇప్పుడు అదే డిస్కస్ చేస్తారు. రాష్ట్ర ఏంటంటే నెక్స్ట్ భవిష్యత్తు నాయకుడు టీడీపీకి నారా లోకేష్ అనేది అది తేటతెల్లమైపోయింది. అది క్లియర్ ఇన్స్ట్రక్షన్, డైరెక్షన్ వచ్చేసింది అది. ఎందుకంటే ఈ ప్రూవ్డ్ నారా లోకేష్ యువగలం పాదయాత్ర, మంగళగిరిలో ఓటమి, మళ్ళీ గెలుపు, భారీ మెజారిటీ, ఒకవైపు మంత్రిత్వ శాఖ తీసుకుని దాంట్లో సక్సెస్ అయ్యి ప్రధానమంత్రే 2 సార్లు ఇంటికి పిలిపించుకున్నాడంటే అంటే అతను ఎదిగాడు అని మనం చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి ఒక భవిష్యత్తు నాయకుడు అని మనం ప్రజలంతా యాక్సెప్ట్ చేసేసారు. ఆ మెసేజ్ వెళ్ళిపోయింది కూడా. ఇప్పుడు నారా లోకేష్ని జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకుంటారని మనం ఘంటాపదంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు ఎన్నుకుంటారు. అది ఆ ప్రక్రియ డిఫరెంట్గా ఉంటుంది మహానాడులో. టీడీపీ పార్టీకి సంబంధించి ఎన్నుకున్న తర్వాత ఏమవుతుందంటే జాతీయ స్థాయిలో పరిచయాలు కూడా ఏర్పడతాయి. వీళ్ళ నాన్న చరిష్మా కూడా కలిసి వస్తుంది. మొన్ననే మోడీతో డిన్నర్ చేసి వచ్చారు, ఫ్యామిలీతో వెళ్ళి. నారా లోకేష్ మోడీ గారు ఆహ్వానించడము, 2.5 గంట సేపు ఆయనతో గడిపి దాదాపుగా ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు కూడా రాలా. మిగతా నాయకుల్లో వెళ్తే మీటింగ్ల వరకే పరిమితమై వచ్చేసేవాడు. గంట మ్యాక్సిమం అది కూడా 30-40 నిమిషాలే ఉండేటి. అటువంటిది నారా లోకేష్ని 2.5 గంట పాటు ఆయన ఇంట్లో ఉంచుకొని డిన్నర్ చేసుకొని ఫ్యామిలీతో ఆయన వచ్చాడంటే కనుక మోడీ గారు కూడా నారా లోకేష్ అనే వ్యక్తి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక కీలకమైన వ్యక్తిగా ఎదగబోతున్నాడనే ఆలోచన కూడా మోడీలో ఉందని మనం అనుకోవాలి. ఓకే, కాబట్టి ఆయన క్లియరెన్స్ ఇచ్చినట్లుగా భావించాలి. మోడీ గారు కూడా తన ఆశీస్సులు ఏమి ఇచ్చాడని మనం అది చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఏంటంటే ఈ మహానాడులో లోకేష్ టీం ప్రత్యేకంగా అంటే న్యూ జనరేషన్ పార్టీకి చాలామంది సీనియర్లు ఉన్నారు, 40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది. ఈ కొత్త జనరేషన్తో ఒక టీం ఏర్పాటు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లాగే జిల్లాలలో అధ్యక్షులుగా మార్పులు కొన్ని ఉన్నాయి. అట్లాగే సంస్థాగతమైనటువంటి నిర్మాణం ఇదంతా అయితే, కానీ పార్టీ పగ్గాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? తర్వాత ఇంకొకటి జూనియర్ ఎన్టీఆర్ని కూడా మహానాడికి పిలుస్తున్నారు, ఆహ్వానం ఇవ్వబోతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. సో జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటి, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో ఉన్నాడు. నేను ఎప్పటికైనా నా పార్టీ పిలిస్తే నేను పార్టీకి, మా తాతగారి పార్టీ ఇది, నేను ఎప్పుడైనా వచ్చి సర్వీస్ చేస్తానని చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. కంప్లీట్గా తన ప్రొఫెషన్నే రాజకీయాలుగా లోకేష్ నడుస్తున్నాడు. మనం కంపేర్ చేయలేము దాన్ని. ఇతను సినీ ఫీల్డ్లోనే ఉన్నాడు. ఆయన పిలిస్తే రావచ్చు, పిలుస్తారు కూడా. కాబట్టి వాళ్ళ తాతగారి పార్టీ వేదిక పైనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కి అనౌన్స్మెంట్. ఎవరైనా అక్కడ పక్కన ఎవరున్నా కూడా అతను రాజకీయాల మీద అది సమయం ఇప్పుడు రావచ్చు రాకూడదు ఏదైనా కానీ అతను రాజకీయాల మీద ఆసక్తి లేదు ఇప్పుడు ఆయనకి. జూనియర్ ఎన్టీఆర్కి ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్నాడు. వాళ్ళ తాతగారి పార్టీ, తన కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి రేపు. అంటే అందరూ ఆశిస్తుంది ఏంటంటే ఎన్టీఆర్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆయన కూడా పార్టీ అధ్యక్షుడి రేస్లో ఉంటాడు, ఇట్లాంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి కదా. రాంగ్ ఇన్ఫర్మేషన్. అవన్నీ ఏమి లెక్కలో తీసుకోలేదు. రాంగ్ ఇన్ఫర్మేషన్, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎవరంటే కనుక ఆపోజిట్ పార్టీ వాళ్ళు దీన్ని రెచ్చగొడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు తప్పితే అదే ఇక్కడ నారా లోకేష్కి ఫుల్ క్లారిటీ ఉంది, జూనియర్ ఎన్టీఆర్కి ఫుల్ క్లారిటీ ఉంది. తను ఏ రంగము, నేను ఉన్నాను, నేను రాజకీయాలకి వచ్చే ఇదే అన్ని క్యాలిక్యులేషన్స్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉన్నాయి. నారా లోకేష్ ఏంటి, తన భవిష్యత్తు ఏంటి అనేది క్లారిటీ నారా లోకేష్కి ఉంది. కాబట్టి ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చేటివే కానీ వాళ్ళ తాత పార్టీకి సంబంధించింది నేను ఎప్పుడైనా వస్తానని చెప్పి ఆయన ప్రకటించేశాడు ఎప్పుడో. కాబట్టి మహానాడు వాళ్లకు పండగ లాంటిది. కాబట్టి వీళ్ళు పిలుస్తారు. ఒక విధంగా ఒంగోలులో మహానాడప్పుడు ఈ హడావుడి స్టార్ట్ అయింది. కూటమి అప్పటికి ఇంకా ఫామ్ కాలేదు, బట్ తెలుగుదేశానికి అనుకూలంగా అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలనే చాలా స్పష్టంగా కనపడ్డాయి. మళ్ళీ ఇప్పుడు మహానాడు జరుగుతుంది. అవును. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు జరిగిన ప్రస్థానాన్ని ఎలా చూడొచ్చు? ఇది మొన్న గవర్నమెంట్ ఒంగోలులో జరిగింది. అది ప్రభుత్వ వ్యతిరేక మీద జగన్మోహన్ రెడ్డి ఏదైతే అరాచక పాలన మీద జరిగిన మహానాడుగా దాన్ని చెప్పుకోవచ్చు. అక్కడే టీడీపీ పార్టీకి ఒక విజయం వైపుగా అక్కడ అడుగులేసిందని మనం చెప్పొచ్చు. దాని తర్వాత ఈ సమీకరణలో రావటము, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావటము, ఈ వ్యవహారాలన్నీ టీడీపీ పార్టీ కలిసి వచ్చాయి. గెలిచిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ వాళ్ళు 11 సీట్లకు పరిమితం చేసి ఆయన ఆ జిల్లాలో కూర్చోబెట్టి, అదే జిల్లాలో ఇంకోటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది రాయలసీమ, లోకేష్ది రాయలసీమ. ఇదే రాయలసీమలో ఇదే ప్రత్యర్థి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్లమెంటు పరిధిలో టీడీపీ పార్టీ మహానాడు జరగటం, ఆ మహానాడులో ఆ పార్టీలో ఒక ఉన్నతమైన ప్రమోషన్ని భవిష్యత్తు టీడీపీ నాయకుడు లోకేష్ పొందటం, ఇదంతా కూడా మనం కాకతాళీయంగా జరుగుతుంది అనుకోవచ్చు. చూడండి మీరు అదంతా లింక్ చేస్తే రాయలసీమ, జగన్మోహన్ రెడ్డి జిల్లా అండ్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు పరిధి, నారా లోకేష్కి టీడీపీ భవిష్యత్తు నాయకుడికి ఉన్నతమైన పదవి, ఈ 4 అంశాలు ఆ జిల్లాలో జరుగుతున్నాయి.
అంటే దీన్ని మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. కాబట్టి టీడీపీకి ఒక మంచి ఉన్నత విద్య విలువలు కలిగిన ఒక నాయకుడు నారా లోకేష్ జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా అవుతాడని మనం ఘంటాపథంగా చెప్పొచ్చు. అట్లాగే లోకేష్ టీమ్ అనేది కొత్తగా ఆ రోజు రెడీ అవుతుంది. అట్లాగే కొన్ని నియోజకవర్గాలలో కూడా ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. మార్చి యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే జిల్లాలకు సంబంధించి ఎవరైతే అధ్యక్షులు అయితే ఉన్నారో వాళ్ళలో కూడా 1-2 మార్పులు చేర్పులు కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ లలిత్ గారు. ఇది మహానాడు వేదికగా ఒక యువనేత పట్టాభిషేకానికి తెలుగుదేశం పార్టీ ప్రణాళికలను సిద్ధం చేసినట్లేనని లలిత్ కుమార్ గారు చెప్తున్నారు. ఇప్పటికే దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా జరిగిపోయాయి. ఇక ఈ వేదిక నుంచి ఖచ్చితంగా జాతీయ స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ పేరు ప్రకటించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.